ఆఫర్. అప్లై చేసిన 48 గంటల్లోనే అకౌంట్ లోకి డబ్బులు. డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం మధ్యపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేదు. ఎలాంటి గ్యారంటీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు అసలే లేవు. కేవలం 48 గంటల్లో మీ అకౌంట్ లో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు జమ కాబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం నడుం బిగించింది. డ్వాక్రా సంఘాల మహిళలను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా స్త్రీనిధి ద్వారా అద్భుతమైన ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సాధారణంగా స్త్రీనిధి ద్వారా 1 లక్ష రూపాయల వరకు మాత్రమే రుణం లభిస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా వ్యాపారం పెట్టేవారికి లేదా ఉన్న వ్యాపారాన్ని పెంచుకునే వారికి అదనంగా మరో 2 లక్షలు ఇవ్వనున్నారు. అంటే మొత్తంగా 3 లక్షల వరకు మీరు ఆర్థిక సాయం పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఈ రుణం ఎవరికి పడితే వారికి ఇవ్వరు. దీనికి కొన్ని ఖచ్చితమైన అర్హతలు ఉన్నాయి. మీరు తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో యాక్టివ్ సభ్యురాలుగా ఉండాలి. గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా ఎటువంటి పెండింగ్ లేకుండా చెల్లిస్తున్న వారికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈ లేదా సేవా రంగాల్లో ఏ వ్యాపారానికైనా ఈ లోన్ వాడవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామ సమాఖ్య పరిధిలో 15 మంది చొప్పున ఎంపిక చేసి ఈ లోన్లు మంజూరు చేస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఏకంగా 3,000 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ లో మరో పెద్ద హైలైట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం డబుల్ బొనాన్జా ప్రకటించింది. వీరికి స్త్రీనిధి రుణంతో పాటు ఉన్నతి పథకం కింద వడ్డీ లేని మరో 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తారు. అంటే వీరికి మొత్తం 4 లక్షల వరకు పెట్టుబడి సాయం లభిస్తుంది. అంతేకాదండోయ్, అవసరమైతే అన్ని వర్గాల మహిళలు సిఐఎఫ్ కింద మరో 1 లక్ష రూపాయలు కూడా అదనంగా పొందే సదుపాయం ఈ పథకంలో ఉంది. సో ఇది ఏపీ సర్కార్ డ్వాక్రా మహిళల కోసం తెచ్చిన తాజా బృహత్తర పథకం వివరాలు. స్వయం ఉపాధితో స్థిరపడాలనుకునే మహిళలకు ఇదొక సువర్ణ అవకాశం.